ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో ఏర్పడిన నిజామాబాద్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తి కాకుండానే ఇక్కడ బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతాడని ఇది నా మాటగా చెప్తున్నా అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ను కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై బీజేపీని ఓడించాయని, స్వల్ప మెజార్టీతో తాము ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు అరవింద్. ఇక కాళేశ్వరం ఈ కార్ రేస్ కేసుల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ ఎందుకు కాలిపోతుంది? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ పొత్తులతో అందరికీ అర్థమవుతుందని చెప్పి ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్లో బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఇందుకు పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. కొంతమంది పోలీసులు రంగు పులుముకొని వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ కార్పొరేటర్ను ఎత్తుకెళ్లి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే విధంగా పోలీసులు అక్కడ చేశారని కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిజామాబాదు మేయర్ పీఠం బీజేపీకే దక్కుతుందని చెప్పి చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి ధర్మపురి అరవింద్ ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయేసరికి పూర్తిగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడినటువంటి వీళ్ళందరూ కూడా అందరూ కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక శపథం కూడా చేసినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఈ పూర్తిగా అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా వీళ్ళు కలవటమే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కేవలం బీజేపీని ఓడించేందుకు, బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా ఉండేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. నేను శపథం చేసి మరీ చెప్తున్నాను, భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఇక్కడ మళ్ళీ మేయర్ అవుతాడు, రాసి పెట్టుకోండి అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఏమన్నారు ఒక్కసారి విందాం మనం. నూతనంగా ఎలక్ట్ అయిన మున్సిపల్ కార్పొరేటర్స్ అందరికీ, మేయర్కి, డిప్యూటీ మేయర్కి అందరికీ కూడా శుభాకాంక్షలు. మేయరు ఎలక్షన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్నీ కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారి పైన 3 ఓట్లతో గెలిచారు, 34-31. డిప్యూటీ మేయర్ అభ్యర్థి అదేం పార్టీ, ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డారు. వాళ్ళ అభ్యర్థి, మా అభ్యర్థి బంటు రాముపై సేమ్ 34-31 3 ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటైందండి ఇందూరులో. అందరు నోట్ చేసుకోవాలి, ఇది 3 పార్టీలు ఒకటైనాయి. ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులలో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లోని అన్ని కేసులలో, ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు, బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి, ఇది అర్థమవుతుంటుంది మీకు మీడియా మిత్రులకి. దీనికంటే ఎక్కువ ఏం స్పష్టంగా ఏముంటుంది? 3 పార్టీలు ఒకటైనాయి. అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారుసలాం దుమ్ము నాకుతారు అనేటోడు, వాడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకిండో వాడు చెప్పాలి. వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఇప్పుడు. సో ఒక ఇందూరులో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొత్తుకి శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి, ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంప్లో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చింది. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీస్ తోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాం.